స్టార్ హీరోలు నటించారన్న ఒక్క రీజన్తో భారీ ధరకు అమ్ముడవుతుంటాయి డబ్బింగ్ సినిమాలు. అయితే కొంతకాలంగా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రేంజ్కి అమ్ముడైన డబ్బింగ్ సినిమాలు ఆశించిన రేంజ్లో కలెక్షన్స్ రాబట్టలేకపోయాయి. అయితే రజనీ జైలర్ 2 సినిమా తెలుగు రైట్స్ కి వినిపిస్తున్న ప్రైస్ అందరి అటెన్షన్ ను గ్రాప్ చేస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ 2 సినిమా తెలుగు రైట్స్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. జైలర్ కి సీక్వెల్ గా డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా తెలుగు రైట్స్ కి పలుకుతోన్న ప్రైజ్ అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తోంది. భారీ స్టార్ క్యాస్ట్ తో తెరకెక్కిన జైలర్ 2 సినిమా తెలుగు హక్కుల ప్రైజ్ ని ఏకంగా 60 కోట్లకి పైగా మేకర్స్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనికి తోడు ఈ సీక్వెల్ పై జనాల ఎక్స్పెక్టేషన్స్, అలాగే ఫస్ట్ పార్ట్ గా వచ్చిన జైలర్ తెలుగు స్టేట్స్ లో 70 కోట్లకి పైగా గ్రాస్ సాధించడంతో సన్ పిక్చర్స్ నిర్మాతలు ఈ రేటు ఫిక్స్ చేసినట్టు టాక్ వినిపిస్తోంది. జైలర్ కి ముందు పెద్దగా సక్సెస్ ఇచ్చిన సినిమాలు ఏమీ లేవు. భారీ స్టార్ క్యాస్ట్ తో నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమాతోనే తలైవా స్టార్డమ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మళ్లీ విజృంభించింది. పాన్ ఇండియా సినిమాగా వచ్చి వరల్డ్ వైడ్ 650 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. అయితే ఆ తర్వాత రజనీ నుంచి వచ్చిన వెట్టయాన్ సినిమా జస్ట్ ఓపెనింగ్స్ తో సరిపెడితే జీఎస్టీతో కలుపుకుని కూలీ తెలుగు రైట్స్ 52 కోట్లకి అమ్ముడైతే బాక్స్ ఆఫీస్ దగ్గర రిజల్ట్ మాత్రం నిరాశపరిచింది. స్టార్ హీరోల డబ్బింగ్ సినిమాల తెలుగు రైట్స్ విషయంలో కూలీ మాత్రమే కాదు, ఇంకా చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్పెక్టేషన్స్ కి తగిన రేంజ్ లో పర్ఫామ్ చేయలేకపోయాయి. హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన యష్ రాజ్ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ వార్ 2 తెలుగు రైట్స్ ఏకంగా 80 కోట్లకి అమ్ముడైంది. తీరా సినిమా రిలీజ్ తర్వాత కలెక్షన్స్ చూసి ఆ రైట్స్ దక్కించుకున్న నిర్మాతలు షాక్ అయిన పరిస్థితి. మరి ఇలాంటి సిచ్యువేషన్స్ లో తెలుగు రైట్స్ పరంగా ఊహించిన ప్రైజ్ పలుకుతున్న రజనీకాంత్ జైలర్ 2 సినిమా అటు నిర్మాతల్ని ఇటు డిస్ట్రిబ్యూటర్స్ ని ఎంతవరకు సేఫ్ చేస్తుందో వెయిట్ అండ్ సీ.